హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. టీచర్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఎస్జిటిస్కైనా, జిహెచ్ఎంస్కైనా, ఎస్సిఎస్కైనా అంటే స్కూల్ అసిస్టెంట్స్కైనా ఒకే విధంగా ఉంటుంది. ముందుగా మనం ఈ సిఎస్సి వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. సిఎస్సి వెబ్సైట్ ఈ విధంగా సిఎస్సి వెబ్సైట్లో చూడండి, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అన్నచ్చు సార్. టీచర్స్ ట్రాన్స్ఫర్ 2025 దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మై డియర్ టీచర్స్, మీరు డైరెక్ట్గా ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఓపెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మొబైల్లో కూడా కన్వీనియంట్గానే ఉంటుంది, కానీ ఆ స్క్రీన్ కొద్దిగా విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఏదే ఆప్షన్స్ ఎక్కడ ఉంటుందండి అంటే మొబైల్ వ్యూలో ఒకలాగా ఉంటుంది, మా డెస్క్టాప్ వ్యూలో ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఇది మోస్ట్లీ ట్రాన్స్ఫర్కి సంబంధించింది కాబట్టి డెస్క్టాప్ని మీరు ప్రిఫర్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ఈ ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు అంటే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025 ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ట్యాబ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి చూడండి డేట్స్ ఇస్తున్నారు. 21 అంటే ఇది జిహెచ్ఎంస్కి సంబంధించి. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ అయితే 24 వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు దీంట్లో స్కూల్ అసిస్టెంట్స్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది ట్రాన్స్ఫర్ అప్లికేషన్ మీద ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. ఎవరికైనా ఇదే మాదిరిగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ట్రెజరీ ఐడిని ఫిల్ చేయాలి. ట్రెజరీ ఐడిని ఫిల్ చేసి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ని దీంట్లో ఫిల్ చేయాలి. ఇవన్నీ కరెక్ట్గా ఫిల్ చేశారని మీరు నిర్ధారించుకున్న తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఓటీపీ మీ మొబైల్కి పంపించామని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేసినప్పుడు ఓటీపీని వెరిఫై చేసుకుని సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది జరుగుతుంది. చూడండి ఈ విధంగా చూడండి, టీచర్స్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఓపెన్ అయింది. ముందుగా పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ ట్రెజరీ ఐడి ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీఫిల్డ్గానే ముందుగానే ఫిల్ చేసి ఉంటాయి. మీరేం ఫిల్ చేయవసరం. ఇక్కడికి మీరు మౌస్ తీసుకెళ్ళినా సరే క్రసర్ ఎనేబుల్ అవ్వదు. కాబట్టి చూడండి, అన్నీ కూడా మీ ట్రెజరీ ఐడి, మీ నేము, కేటగిరీ, పోస్ట్ కేటగిరీ, సబ్జెక్టు, మీడియము, జెండరు, అదేవిధంగా మెరిటోరియల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, జోన్ ఏంటి, అదేవిధంగా డిస్ట్రిక్టు, డివిజను, మండలి, ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. మీరు ఏదన్నా ఇందులో మిస్టేక్స్ ఉంటే మీరు డిఓ ఆఫీస్కి కంప్లైంట్ రేజ్ చేయవలసి ఉంటుంది. ఇక వర్కింగ్ స్కూల్, మీ వర్కింగ్ స్కూల్ ఏ విధంగా ఉంది, మీ స్కూల్ డైస్ కోడ్తో మీ స్కూల్ పేరు, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంటు, స్కూల్ టైపు, స్కూల్ కేటగిరీ, హెచ్ఆర్ఏ కేటగిరీ, ఆ హెచ్ఆర్ఏ ఫ్రమ్ టు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి సర్వీస్ డీటెయిల్స్. ఈ సర్వీస్ డీటెయిల్స్ చూడండి, మీరు డేట్ ఆఫ్ జాయినింగ్, కరెంట్ పోస్టు, మీరు ఈ పోస్ట్లో ఆల్రెడీ ఫస్ట్ నుంచి మీరు సెకండరీ గ్రేడ్ అనుకోండి, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్ డేట్ ఉంటుంది. అలా కాకుండా సెకండరీ గ్రేడ్ నుంచి మీరు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోట్ అయ్యారనుకోండి, ఆ ప్రమోట్ అయిన డేట్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ద కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ చూడండి, ఇక్కడైతే ఎస్జిటి అని ఉన్నది. అదేవిధంగా మేనేజ్మెంట్ లోకల్ బాడీయా ఏమిటి, మీ మేనేజ్మెంట్కి సరిపోయిందా లేదా, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ సర్వీస్లో మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారా, డేట్, జాయిన్ డేటు, అదేవిధంగా డేట్ ఫ్రమ్ విచ్ ద ఇండివిజువల్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ప్రెజెంట్ ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు మీరు పనిచేస్తున్న పాఠశాలలో ఎప్పటి నుంచి ఉన్నారో ఆ డేట్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు 5 years కానీ 8 years కానీ ఎఫెక్ట్ అవుతున్నారా, 5 years అంటే జిహెచ్ఎం, 8 years అయితే స్కూల్ అసిస్టెంట్స్ కాబట్టి ఎఫెక్ట్ అవుతున్నట్టయితే ఆటోమేటిక్గా ఎస్ మీద అది హైలైట్ అవుతుంది, లేదంటే నో ఉంటుంది.
అదేవిధంగా వెదర్ ద ఇండివిజువల్ మేల్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2, మీరు మేల్ హెడ్ మాస్టర్ అయ్యండి గర్ల్స్ హై స్కూల్ వర్క్ చేస్తున్నారా అయితే మీరు యాక్చువల్గా వర్క్ చేస్తుంటే ఎస్ అని వస్తుంది, లేదంటే నో అని వస్తుంటుంది. ఇక అడిషనల్ డీటెయిల్స్ చూడండి. అడిషనల్ డీటెయిల్స్ చూసినట్లయితే అసోసియేషన్లో మీరు ఏమన్నా ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారా ఉంటే ఎస్ అని, ఇది కూడా ఆల్రెడీ ఫిల్ అయ్యే ఉంటుంది. నెక్స్ట్ స్పౌస్ డీటెయిల్స్, మీ స్పౌస్ ఎంప్లాయా ఏమిటి దానికి సంబంధించింది. అదేవిధంగా స్పెషల్ పాయింట్స్ ఏమైనా మీకు ఉన్నాయా, ఎఫెక్ట్ అవుతున్నాయా అండర్ రీఅప్రాప్రియేషన్లో ఎస్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు యాడ్ అవుతుంటాయి. అదేవిధంగా వెదర్ ద హెడ్ మాస్టర్ టీచర్ ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ అని మీరు పెట్టినట్టయితే ఆ పిహెచ్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వస్తుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ని ఇక్కడ చూస్ అనే చోట అప్లోడ్ చేసుకోవాలి. నో అని అనుకోండి ఇవన్నీ కూడా డిజేబుల్ అయిపోతాయి ఆటోమేటిక్గా, నో. అదేవిధంగా గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ టీచర్ వర్కింగ్ ఎన్సీసీలు కానీ ఉన్నట్టయితే ఎస్ అయితే ఎస్ అని చూడండి. ఎన్సీసీలు ఉంటే ఎస్, లేదు ఎన్సీసీ మాస్టర్ అయితే ఎస్, లేదంటే నన్. ఒకవేళ మీరు ఎన్సీసీ కానీ ఉన్నట్టయితే అప్పుడు కూడా మీకు ఇక్కడ ఎన్సీసీ వింగ్ ఏంటి, జాయినింగ్ డేట్ ఏంటి, దానికి సంబంధించిన సర్టిఫికెట్ అడుగుతుంది, మీరు అటాచ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు నన్ను అయినప్పుడు ఏమీ అడగదు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్, ఇది కూడా అంతే. ఎస్ అన్నారనుకోండి సెల్ఫ్, స్పౌజ్, నన్ను. స్పౌజ్ కానీ మీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే నో. స్పౌజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీరు ఈ విధంగా సర్టిఫికెట్ అడుగుతుంది. మీ సెల్ఫ్ అయితే సెల్ఫ్లో కూడా సర్టిఫికెట్ అవుతుంది. ఇక ఇదేం కాదు అని అంటే నో, అప్పుడు కూడా సర్టిఫికెట్ ఏం అడగదు. అదేవిధంగా ఆర్ యూ ఆపరేటింగ్ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్లో మీ పాస్ట్ 2 yearsలో ఉన్నారని అడిగితే ఎస్ అయితే ఇక్కడ కూడా సర్టిఫికెట్ అవుతుంది, నో. జనరల్గా ఇది ఆల్రెడీ ముందుగానే ప్రీడెఫైన్డ్గానే ఉంటుంది, మీరు టిస్ డేటా నుంచి తీసుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఏమైనా ఉపయోగించారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అదేవిధంగా వెదర్ ద ఇండివిజువల్ వాంట్స్ టు క్లెయిమ్ అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ, ప్రిఫరెన్షియల్ కేటగిరీ అని కోరుకుంటే ఎస్ మీద క్లిక్ చేయాలి, లేదంటే నో మీద టిక్ చేయవలసి ఉంటుంది. ఇంకా సీనియారిటీ పాయింట్స్ కానీ చూసినట్లయితే చూడండి, ఈ టీచర్కి సీనియారిటీ పాయింట్ చూసినట్టయితే 18 వచ్చినాయి. కరెంట్ స్టేషన్ పాయింట్స్ 23.49 ఈ విధంగా వచ్చింది. ఈ టీచర్ వచ్చి ఏ విధంగా అవైల్డ్ ఆప్షన్స్ ఏమి కూడా సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి, సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏ ఆప్షన్స్లో ఏ పాయింట్స్ ఎక్స్ట్రా స్పెషల్ పాయింట్స్ వచ్చాక డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే డిక్లరేషన్ మీద క్లిక్ చేయాలి. డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ప్రివ్యూని ఒకసారి మీరు చూడవలసి ఉంటుంది. చూడండి, ప్రివ్యూ మీద క్లిక్ చేసాం అనుకోండి, ప్రివ్యూ ఓపెన్ అవుతుంది. ఈ ప్రివ్యూ ఓపెన్ అయిన తర్వాత ప్రివ్యూని సబ్మిట్ చేసినప్పుడు ప్రివ్యూలో కూడా డేటా అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీ సిఎఫ్ఎంఎస్ ఐడి, మీ ట్రెజరీ ఐడి కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. అదేవిధంగా మీ పేరు, మీ డిజిగ్నేషను, మీ సబ్జెక్టు, మేల్ ఫీమేల్, మెరిటోరియల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్నప్పుడైతే చూడండి సర్వీస్ డీటెయిల్స్. ఒక్కొక్కరికి తప్పులు వస్తున్నాయంట, ఒకసారి క్రాస్ చెక్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అసోసియేషన్ లేదు, స్పెషల్ పాయింట్స్ ఏమి లేవు కాబట్టి నో 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 ఇవన్నీ. ప్రిఫరెన్షియల్ కేటగిరీ కూడా లేదు, అలాగే విధంగా అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీలో లేదు, నో. ఈ విధంగా సర్వీస్ పాయింట్స్ అన్నీ కూడా చూపిస్తుంది. డిక్లరేషన్ మెసేజ్ కూడా వస్తుంది. ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఏమాత్రము మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ మీద సిసిఏ రూల్స్ అప్లై అవుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కేటగిరీ 4కి పనిష్మెంట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఈ విధంగా చూడండి. దిస్ ఈస్ ద ప్రివ్యూ ఆఫ్ ద డేటా ప్రొవైడెడ్ బై యూ, ప్లీజ్ చెక్ థోర్లీ అండ్ ఇఫ్ ద డేటా ఈస్ కరెక్ట్ ప్రెస్ సబ్మిట్, అదర్వైజ్ ప్రెస్ ఎడిట్. ఈ విధంగా సబ్మిట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ డేటా సబ్మిట్ అవుతుంది, మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. ఇది మై డే టీచర్స్. ఈ విధంగా మనం ఆన్లైన్లో ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ 2025కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం. మై డే టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.